యేసు ప్రభు నమ్మాను, నాకు ఎంత శ్రమ వచ్చింది, వెనక్కి వెళ్ళిపోతాను అనకు. ఎందుకంటే శ్రమ లేని భక్తుడే కాదు. శ్రమల వల్ల మేలు జరుగుతుంది. శ్రమల వల్ల నువ్వు నిజమైన విశ్వాసం అవుతావు. శ్రమ వల్ల గొప్ప స్థాయికి వస్తావు. శ్రమ వల్ల కన్నీటి ప్రాప్తి వస్తుంది. శ్రమ వల్ల నీలో గర్వం ఉండదు. శ్రమ వల్ల నీలో పాపం ఉండదు. శ్రమ వల్ల వ్యభిచార తలంపులు రావు. శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి? సుఖంగా ఉంటేనే వస్తాయి, కడుపు నిండిపోతేనే వస్తాయి, ఆ ఏంట్లంటేనే వస్తాయి. అన్ని తిని తాగిన వాడికి పాపం చేయాలి. కానీ అదే శ్రమ ఉందనుకోండి, ఏడుస్తా గదిలో కూర్చుంటారు. దేవుని నమ్మనోడు కూడా సూసైడ్ చేసుకొని కూర్చుంటారు. శ్రమ ఉంది, ఇప్పుడు డ్యాన్స్ అయ్యండి ఎవరేస్తారు? శ్రమ ఉన్న వాళ్ళని మీరు వెళ్ళి డ్యాన్స్ అయ్యండి అంటే ఎవరేస్తారు? ఏడుస్తూ ఉంటారు శ్రమలో. అయితే మన శ్రమ ఏమిటంటే మహిమకు సిద్ధపరిచే శ్రమను తెలియచేస్తున్నాం.